వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య. అండ్ ఇక్కడ నేను గోవా ట్రిప్ గురించి మాట్లాడబోతున్నాను. ఇది ఇప్పుడు జరిగింది కాదండి. యాక్చువల్లీ ఇదైతే 2023లో క్రిస్మస్ టైమ్‌లో ఎళ్ళాను. అప్పుడు నేను చాలా బిజీ ఉండడం వల్ల పెట్టలేకపోయానన్నమాట. అలాంటిదేం లేదు. యాక్చువల్లీ ఇది ఎన్నో రోజుల నుంచి నా దగ్గర ఉండిపోయింది. ఎడిట్ చేయలేక నేను అది పెట్టలేకపోయాను. సో, అందుకని చెప్పి ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యాక్చువల్లీ అయితే నాకెప్పుడో మధ్యాహ్నం ఉండాల్సిన ఫ్లైట్ ఎళ్లి అక్కడ కూర్చొని గంటలు, గంటలు వెయిట్ చేసి ఆ ఎయిర్‌పోర్ట్‌లో అలా పడిగాపులు కాసి నేనైతే సగం అయిపోయానన్నమాట. ఏమైంది అనంటే ఫ్లైట్ డిలే 3 సార్లు డిలే అయింది. ఒకసారి 2 గంటలు డిలే అయింది. ఇంకొకసారి గంట డిలే అయింది. అలా అయ్యి నేనెప్పుడో ఎక్కాల్సిన ఫ్లైట్ నాకు రాత్రికి ఎప్పటికో వచ్చింది. నేను తొందరగా ఈవినింగ్ కల్లా చేరుతాను గదరా ఇంట్లో నేను గోవా అనుకుంటే అది నన్ను 7కో ఏమో దింపింది. అదృష్టం కొద్దీ నేను బుక్ చేసుకున్న హోటల్ వాళ్ళు క్యాబ్ పంపారు. సో, అది కొంచెం బెటర్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను నా చేతిలో ఉన్న బుక్ చూసారా? అదెందుకోనండి నేను ఖచ్చితంగా ఫ్లైట్ ఎక్కినప్పుడు మాత్రమే తీస్తాను. ఇంకెప్పుడైనా తీద్దామన్నా మూడ్ రాదు. సో, ఇంక నేనైతే ఫైనల్లీ ఎక్కిన ఆనందమే ఉంది నాకు. గోవా పోతున్న ఆనందం కన్నా గూడా హమ్మయ్య! ఎక్కేసానురా దేవుడా ఫ్లైట్ ఇంకెళ్ళిపోతాను అన్న ఆనందమే ఉంది. అండ్ పైనుంచి గోవా రాత్రి పూటైతే యమ అందంగా ఉంది. నాకసలు ఎంత నచ్చిందో. అండ్ ఇక్కడ మీరు నన్ను చూడొచ్చు. నాకు అది చూస్తుంటే ఆ వ్యూ చూస్తుంటే అయితే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఆ లైట్స్ కానీ ఎంతైనా గోవా అందమే అందమండి. అదొక రకమైన రిలాక్సేషన్ వెకేషన్ ప్లేస్ కదా! ఎంతైనా ఫుల్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఇది నాకెందుకింత స్పెషల్ ఇప్పుడైనా కూడా ఎందుకు పెట్టాలి అని మీరందరూ అడగొచ్చు. ఎందుకు అంటే గోవా ఈస్ ద ఫస్ట్ ప్లేస్ ఐ హావ్ ఎవర్ విజిటెడ్ అన్నమాట. సో, నేను సోలో ట్రిప్ ఎయడం స్టార్ట్ చేశాక ఎళ్ళిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చెన్నై. కానీ ఇట్లా వెకేషన్ కోసం ఎళ్ళిందొచ్చేసి గోవా. చెన్నై నేను పని మీద ఎళ్ళాను. సో, గోవాకి మాత్రమే వెకేషన్ కోసం ఎళ్ళాను. ఇక్కడ డెకరేషన్స్ అన్నీ అద్దిరిపోయాయి. ఎందుకంటే క్రిస్మస్ టైమ్ గదా! అండ్ ఇక్కడ ఒక భయ్యా వచ్చారు. అప్పుడు సో, క్రిస్మస్ టైమ్ అప్పుడు నాకు చెయ్యికి ఫ్రాక్చర్ ఉండే. యాక్చువల్లీ ఈ ఫ్రాక్చర్ ఇప్పుడయింది గాదు. నాకు కాలేజ్‌లో చదువుతున్న రోజుల్లో లైక్ ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ ఫ్రాక్చర్ అయింది. కానీ అది అప్పటినుంచి ఏది చిన్నది కొంచెం బెనికినా, తగిలినా అది మళ్ళీ ఫ్రాక్చర్ అయిపోతూ ఉంటుంది. సో, మీరు ఫ్రీక్వెంట్‌గా చాలా సార్లు నా చేతికి ఫ్రాక్చర్ బ్యాండ్ చూస్తారు. దట్స్ మేజర్‌లీ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. అండ్ నేనిప్పుడు గోవా ఎయిర్‌పోర్ట్ నుంచి నేను మార్జిమ్ దాకా వెళ్తున్నాను. అండ్ మార్జిమ్‌లో నేను ఆబ్వియస్‌లీ మళ్ళీ వెంటనే ట్రీబోలో బుక్ చేసుకున్నాను. ట్రీబోలో చాలా అంటే చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు. సో, అక్కడ బుక్ చేసేసుకున్నాను. అండ్ ఇదైతే రిసార్ట్ లాగా ఉంది. నేను మంచిగా నీట్‌గా ఫ్రెష్ అయిపోయాను. నెక్స్ట్ డేకెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ అటాచ్డ్ కిచెన్ గూడా ఉంది. సో, నేనక్కడి నుంచే ఫుడ్ తెప్పించాను. బ్రెడ్ ఆమ్లెట్ తెప్పించాను. అండ్ మళ్ళీ నేను కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను. కాస్త రిలాక్స్ అయిపోయాను. ఏమేసుకోవాలో అర్థం కావట్లే. అన్నీ తీసి బయట పెట్టయితే పరిచానన్నమాట. అండ్ ఆ తర్వాత ఈ డ్రెస్‌కైతే ఫిక్స్ అయిపోయాను లాస్ట్‌లో. చాలా క్యూట్‌గా ఉంది గదా! నేను ఇది తీసుకుంది గూడా ఇక్కడే అన్నమాట. సో, నాకైతే చాలా నచ్చింది ఈ డ్రెస్. అండ్ చాలా రిలాక్స్డ్‌గా గూడా ఉందన్నమాట. నేనెళ్ళింది డిసెంబరే గానీ కొంచెం ఎండలైతే బానే ఉన్నాయి. సో, నాకు కొద్దిగా రిలాక్స్‌గా అనిపించింది. అండ్ అక్కడ నేను ఫస్ట్ టైమ్ ఆలు పరాటా ట్రై చేశాను. నాకు యూజువల్‌గా ఆలు పెద్దగా నచ్చదు. మరి ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంది. సో, నేనక్కడ తిరగడానికి అని చెప్పి బైక్ తీసుకున్నాను. నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం గోవా ఖచ్చితంగా వెహికల్ తీసుకోండి. సో, మీకది నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. చాలా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. మీరు నా వీడియోస్‌లో చూస్తారు గదా! నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో బైక్ మీద తీసుకొని నడపడం. నేను హైదరాబాద్‌లోనే బైక్ నడపమంటే మా చెల్లి చేతికిచ్చిన దాన్ని. సో, క్రిస్మస్ రోజు కూడా చర్చ్ ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడు పోవాలి అని అంటే నాలా మిట్ట మధ్యాహ్నం పోవాలన్నమాట. మనం తీసుకొని వెళ్ళిపోవడమే. ఓకే, నన్ను ఎవడో ఒకడు వచ్చి తిట్టకపోతే చాలు, నేను ఏందో లోపల దూసుకెళ్ళిపోతున్నా. శాంటా మేరీ మాత. నాకు తెలిసి నిన్న వచ్చుంటే ఇవన్నీ మంచిగా వాటర్ ఫాల్స్ అవన్నీ ఉండేమో. నాకే లేట్ అయిపోయింది బాగా. ఇక్కడ ఏందో డెకరేషన్స్ ఉన్నాయి, ఏమైనా చేశారేమో నిన్న. నైస్. ఏదో సినిమాలో చూసినట్టుంది ఈ చర్చ్ని. చల్లగా కూడా ఉంది. సో దీన్ని మార్జిమ్ చర్చ్ అంటారు.
బండి నడిపేసరికి నా నెత్తంతా ఇట్లా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. ఇది మూసింది, అందుకే ఖాళీగా ఉంది అన్నట్టు. సరే ఈవినింగ్ వద్దాం. క్రిస్మస్ ట్రీ, ఈ క్రిస్మస్ ట్రీ ఆకులు లేవేంటి? అండ్ అక్కడ వీడెవడో ఉండే స్నోమ్యాన్. సో, నాకైతే పర్టిక్యులర్‌గా ఏం ప్లాన్ లేకుండే. కానీ నేను ఒకటి మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే సోలో ట్రావెలింగ్ గాబట్టి నాకు దారులు బాగా తెలిసుండాలని. సో, నేను ఫస్ట్ అయితే అక్కడున్న మ్యాప్‌ని అర్థం చేసుకున్నాను. మార్జిన్‌కి రైట్ సైడ్ ఎళ్తే ఏమొస్తది, లెఫ్ట్ సైడ్ ఎళ్తే ఏమొస్తుంది అని. సో, రైట్ సైడ్ అంటే ఇంకా లోపలికెళ్ళిపోతాం. సో, లెఫ్ట్ సైడ్ అంటే మనం ముందుకొస్తామన్నట్టు. సో, నేను ఫస్ట్ ఏం చేశానంటే లెఫ్ట్ వైపువి చూసాను. లెఫ్ట్ సైడ్ అంటే మనం సౌత్ గోవా వైపు వస్తుంటాం. మనం మార్జిన్ నుంచి సౌత్ గోవా వైపు వస్తుంటే ఏమేముంటాయి బీచెస్, నార్త్ నుంచి ఇంకా అటెళ్ళిపోతే ఏముంటాయి, అట్లా అన్నీ నేను మొత్తం బట్టి పట్టాను. సో, మీరెప్పుడైనా సోలో ట్రావెలింగ్ ఎళ్తే మాత్రం ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది లొకేషన్, మ్యాప్ పక్కాగా తెలుసుకోండి. సో, నేను ఫస్ట్ అయితే అంజునా బీచ్‌కొచ్చానన్నమాట. ఇక్కడ మొత్తం వాటర్ స్పాట్స్ ఉంటాయి. అండ్ మీరు ఏ హోటల్‌లో దిగినా వాళ్ళని మీరు అడిగితే వాళ్ళు క్లియర్‌గా చెప్తారు. సో, నేనిక్కడ కూర్చొని వీడియో రికార్డింగ్స్ చేస్తున్నాను అండ్ రాసుకుంటున్నానన్నమాట. సో, నేను మొత్తం ఈ ఎంటైర్ ట్రిప్‌లో నేను బాగా జర్నలింగ్ చేశాను. అది నిజంగా నాకు చాలా హెల్ప్ అయింది. అయితే అక్కడ ఓనర్ వాళ్ళు ఉండి నేను ఆర్డర్ చేస్తున్నాను. నేను వేరేది తింటున్నాను. బట్ లాస్ట్‌లో నేను బిల్ చెప్పినప్పుడు మేడం మీరు బ్లాగరా అని అడిగారు. అంటే నేనంత పెద్ద బ్లాగర్ ఏం కాదండి. కానీ యాహ్! ఐ యామ్ ట్రైయింగ్ అన్నాను. సో, యాస్ ఎ బెస్ట్ విషెస్ ఆయన నాకు ఈ కప్ కేక్ తెచ్చిచ్చారు. ఐ యామ్ రియల్లీ హ్యాపీ అన్నమాట. సో, నాకక్కడ వాటర్ స్పాట్స్ ఉంటాయని తెలీదు. నేను అంజునా వరకు కూడా వస్తాను అనుకోలేదు. కానీ ఇక్కడి దాకా వచ్చాను. నేనేసుకున్నది ఫ్రాక్. అక్కడ వాటర్ స్పోర్ట్స్ ఆడడానికి నాకు ఇబ్బందవుతుందన్నమాట. సో, నేనక్కడ బయటికొచ్చి షాపింగ్ జూసాను. అక్కడే కొని అక్కడే యేసానన్నమాట డ్రెస్. ఇది చాలా కామన్ గోవాలో. ఎందుకంటే మీకక్కడ ఎక్కడ కొంచెం ఒక 2 అడుగులేసినా గూడా మీకు మొత్తం షాప్స్ దొరుకుతాయి. అండ్ తడి బట్టలతో ఆబ్వియస్‌లీ మనం తిరగలేం గాబట్టి నేనక్కడే గొనుక్కొని, అక్కడే యేసుకొని వాటర్ స్పోర్ట్స్ అయితే ఆడాను. అండ్ నా డ్రెస్ చూస్తారా? ఇదిగోండి. అండ్ ఎంత బావుందంటే అంత బావుంది. ఆ కలర్ అది గూడా. వీడియో నేనొక్కదాన్నే ఎళ్ళానని జెప్తున్నాను. ఎవరు తీశానంటున్నారా? అయితే అక్కడ ఎవరైనా వెళ్తుంటే ప్లీజ్ కొంచెం ఒక వీడియో తీస్తారా? అని ఇచ్చేసి నేనెళ్ళి వీడియో తీస్తాను. నాకెన్ని సార్లు ఈ జోక్ గుర్తుకొచ్చిందో 'మన్మధుడు' మూవీలోది. ఫోటో వచ్చింది, బ్యాగ్ పోయింది అన్నది. బట్ నాకలా ఏం కాలేదు. నా బ్యాగు, ఫోటో అన్నీ వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ అన్ని రకాల వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. ఇదేమో జెట్ బైక్ లాంటిదన్నమాట. అండ్ పాపం తీసినానైతే నాకు 360 డిగ్రీస్ తిరిగి మరీ తీశారు. అండ్ ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ థాంక్‌ఫుల్ ఫర్ దెమ్. అందరూ చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారు. నాకెక్కడ అయ్యో! నేను ఒక్కదాన్నే ఉన్నా అన్న భయం రాలేదు. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఎవరికీ మీరు ఒక్కళ్ళమే వచ్చాము అన్న విషయం తెలవనీయకండి. నేనైతే చాలా చోట్ల లేదండి ఫ్రెండ్స్ వచ్చారు, ఫ్రెండ్స్ రూమ్‌లో ఉన్నారు, నేను బయటికొచ్చాను, నేనొక్కదాన్నొచ్చి ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను, వాళ్ళు లోపల పడుకున్నారు అలా చెప్పేసాను. మీరు కూడా అలాంటివేమన్నా ఉంటే వాడేసుకోండి. కానీ ఒకళ్ళొచ్చారని తెలవనీయకండి. అండ్ దీన్ని మాత్రం పారా సెయిలింగ్ అంటారు. పారాగ్లైడింగ్ అంటేనేమో వాటర్‌లో చేసేది. పారా సెయిలింగ్ అంటేనేమో ఇలా నీళ్ళ మీద చేసేది. నీళ్ళ మీద ఇగోండి ఇలా మనం పైకెళ్ళిపోతూ ఉంటాము. దాన్ని పైదాకా తీసుకెళ్తారు. కిందికి తీసుకొస్తారు. ఇప్పుడు మనం బట్టలు ఉతుకుతాం చూసారా? పై నుంచి కిందికి జాడిస్తాం చూసారా నీళ్ళలో? అలా ఓ 2 సార్లు నీళ్ళల్లో బాగా జాడిచ్చి మనల్ని బాగా నానబెట్టి నీళ్ళల్లో, ఆ తర్వాత మళ్ళీ పైకి తీసుకెళ్ళి ఆరబెట్టి దింపేస్తారన్నమాట. ఇదే పారాసైలింగ్. కానీ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. అండ్ నేనిది చేసే టైంకి ఈవినింగ్ అవుతోంది. సో, ఆల్‌మోస్ట్ అక్కడంతా సన్‌సెట్, వింగ్స్ అట్లా అవన్నీ కనిపించాయన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నేను యాక్చువల్లీ హైట్స్ అన్నా, వాటర్ అన్నా చాలా భయపడతాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు మునిగిపోయానంట వాటర్‌లో. అప్పటినుంచి నాకు తెలీదు మరి ఆ భయం పడిపోయింది నా లోపల. కానీ నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. మళ్ళీ చేయమన్నా గూడా నేను ధైర్యంగా ఎళ్తాను. ఇది మాత్రం అసలు నేను చాలా ధైర్యం చేసి చేశాననే చెప్పుకోవాలి. నాకు నేనే చాలా కీప్ ఇట్ అప్ అనుకున్నానన్నమాట. కానీ ఐ వాంటెడ్ టు డూ ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్ టు డూ అన్నమాట. అందుకే ట్రై చేశాను. సో, మీరెవరైనా గూడా ఖచ్చితంగా ఏమన్నా ట్రై చేయాలి అని అనుకుంటే చెయ్యండి. ఒక్కసారైనా మనం ట్రై చేయాలి. ఆ ఒక్కసారి గూడా మీకు భయమయిందనుకోండి, ఆ ఒక్కసారి గూడా మీరు చేయలేకపోయారనుకోండి, మళ్ళీ తర్వాత ఆపేయొచ్చు. కానీ మొదటిసారి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాలి.
సో, గోవాలో ఈవినింగ్ అవ్వగానే సన్ డౌనర్స్ అంటారు. అంటే సన్ కిందికెళ్ళిపోయాడు అని లిటరల్ మీనింగ్ అన్నమాట. ఇంకా కిందికెళ్ళిపోగానే బీచ్‌లో పార్టీ మొదలవుతది. సో, నాకు బాగా నచ్చేది ఏంది అనంటే నార్త్ గోవాలో ఎక్కడ పోయినా మీకు హిందీ సాంగ్స్ వినబడతాయి. నేను హిందీ ఎక్కువ వింటాను కాబట్టి నాకు ఇంకెక్కువ హ్యాపీ అనిపించిందన్నమాట. సో, ఆ పాటలన్నీ గూడా నాకు చాలా ఇష్టమైన పాటలు. సో, అవి కాసేపు ఎంజాయ్ చేశాను బీచ్‌లో. కానీ మళ్ళీ నాకు లేట్ అయిపోతుంది గదా! నేను రిటర్న్ అయిపోవాలి. సో, నేను ఎక్కడ పార్టీకేం ఆగలేదు. జస్ట్ నేను వాటర్ స్పోర్ట్స్ చూసుకున్నాను. డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. రిటర్న్ అయిపోయానన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనం మార్జిమ్ దాకా ఎళ్ళాలి. మార్జిమ్‌కి, అంజునా బీచ్‌కి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. సో, మనం మళ్ళీ బైక్ మీద ఎళ్ళాలి అండ్ తొందరగా ఎళ్ళిపోవాలి. చీకటి పడేలోపు ఎళ్ళిపోవాలి అనే ఇంటెన్షన్ తోటి నేనైతే తొందరగా ఎళ్ళిపోయాను. మనం ఎంజాయ్ చేయాలి. సో, నాకైతే ఒకటే అనిపిచ్చింది. ఏంటి అంటే మనం ఎంజాయ్ చేయాలి. కానీ కొద్దిగా మన సేఫ్టీని మనం చూసుకుంటూ ఎంజాయ్ చేయాలి. మనం అలానే రాత్రి దాకా అక్కడే ఉండిపోతే ఎలా? అందుకే. అండ్ ఇక్కడ నేను కొన్ని ఫోటో షాట్స్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఆ డ్రెస్ చాలా నచ్చింది. సో, మీకు ఈ డ్రెస్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో మాత్రం ఖచ్చితంగా పెట్టండి. అండ్ నేను ఇలాంటి సోలో ట్రిప్స్ చాలా చేయబోతున్నాను. సో, మీకు ఇలాంటి వాటి ఏమన్నా టిప్స్ కావాలి అనంటే నాకు ఖచ్చితంగా చెప్పండి. అండ్ నేను చెప్పాను గదా! మీకు ఒక్క అడుగేయగానే మొత్తం మార్కెటే ఉంటుంది. సో, నేను బండి నడుపుతున్నంత సేపు ఇవంతా మొత్తం వెలిగిపోతూనే ఉంటుంది మార్కెట్. బట్టలైతే నేను అంటాను గోవాకెళ్ళేటప్పుడు బట్టలు తీసుకెళ్ళకండి. అక్కడే కొనుక్కొని అక్కడే ఏసేసుకోండి. ఎందుకంటే అంత ఈజీగా దొరుకుతాయి అండ్ అంత తక్కువ కాస్ట్‌లో దొరుకుతాయి. సో, మూతబరువెందుకు చెప్పండి. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. అండ్ మీకెలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అండ్ ఇక్కడ నా బైక్ రైడ్‌తో నేనైతే ఇంటికెళ్ళిపోతున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో బీచ్‌కెళ్దాము. ఇప్పుడు మనం అంజునా వైపు వచ్చాం గదా! నెక్స్ట్ మార్జిమ్ నుంచి నార్త్ వైపు వెళ్దాము. సో, నా రైడ్ అయితే వెళ్తూనే ఉంటుంది. ఐ హోప్ యూ గైస్ లవ్ దిస్ వీడియో. అండ్ నా గోవా ట్రిప్ ఇంకా అయిపోలేదు. ఇంకా చాలా ఉన్నాయి. నేను చాలా చేశాను. సో, మీరవన్నీ తెలుసుకోవాలి అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ సౌమ్య. అండ్ ఎవ్రీ ఫ్రైడే వి విల్ హావ్ ఎ న్యూ వీడియో. అండ్ ఈ చర్చ్ చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది గదా! సో, ఇలాంటి డెకరేషన్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.